నా పేరు రమేష్. నేను విశ్వబ్రాహ్మణ ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ కో కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో పెట్టడానికి, ఈ నిరసన కార్యక్రమం పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. విశ్వబ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. రెండు ఏంటంటే, ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టడం వల్ల మా జాతిలో ఉన్నటువంటి సంక్షేమ కార్పొరేషన్ పెట్టారు. ఈ విశ్వబ్రాహ్మణ కులాల్లో ఉన్నటువంటి చాలామంది యువకులకి మీరు వర్క్షాప్స్ నిర్వహించండి. కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. కొత్త టెక్నాలజీస్ ద్వారా వాళ్ళకి వర్క్షాప్స్ నిర్వహించాలంటే అది డబ్బులతో కూడుకున్న పని. అది ప్రభుత్వమే చేయాలి. ఆ ప్రభుత్వం చేయకపోవడం వల్ల వృత్తులను మర్చిపోతున్నారు. వర్క్షాప్స్ కండక్ట్ చేయాలా. అదేవిధంగా ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి ఎప్పుడైతే నిధులు మంజూరు చేశారో తద్వారా ఈ కులంలో ఉన్నటువంటి, ముఖ్యంగా విశ్వబ్రాహ్మణంలో ఉన్నటువంటి 5 తాయిలకు సంబంధించినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, చిదులు అయిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మీరు ఊపిరి పోసినట్టు ఉంటుంది. కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేయకుండా నారా లోకేష్ గారు అంటే ఒక మంగళగిరి ఒక్కటే ఆలోచిస్తున్నారు, కానీ రిమైనింగ్ రాష్ట్రం అంతా కూడా మీరు విద్యాశాఖ మంత్రే. అది మీరు ఎప్పుడూ కూడా గుర్తుంచుకొని, అందులో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల్లో వెనుకబడి మొన్న కూడా కులగణన చేసేటప్పుడు కూడా పొరపాటు చేశారు. ఈ 5 కులాలని వేరు చేసి కులగణన చేశారు. అలా చేస్తే విశ్వబ్రాహ్మణుల సంబంధించి ఆ పదాన్ని మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి విశ్వబ్రాహ్మణులు అంటే 5 తాయిలకి సంబంధించింది. వాళ్ళకి కావాల్సింది ఆర్థిక పరిపుష్టి కావాలి. ఆర్థిక పరిపుష్టి ఉంటేనే ఆ జాతి మనుగడ సాధ్యమవుతుంది. ఆర్థిక పరిపుష్టితో పాటు రాజకీయ పరంగా కూడా ఎదుగుదల కావాలి. ఇప్పటికొచ్చి మాకు మీరు ప్రామిస్ చేసినటువంటి సీట్ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా రాజకీయంగా ఎదిగితేనే ఆ యొక్క కమ్యూనిటీ ఎదుగుతుంది. కాబట్టి దీని ద్వారా, ఈ వేదిక ద్వారా మేము 3 విషయాలు చెప్పదలుచుకున్నాం. మీరు ఏదైతే మాటలు చెప్పారో దాన్ని వెనక్కి తీసుకోవాలి. 2, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు మంజూరు చేయండి. నిధులు మంజూరు చేయడం ద్వారా యువత అనేది భవిష్యత్తు తరాల్లో చాలా ఉన్నత స్థాయిలో ఉంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవి కార్యాచరణ, మేము కూడా కార్యాచరణ చేస్తున్నాం విశ్వకర్మ ఐక్యవేదిక నుంచి. మీరు ఏదైతే పాలసీ మ్యాటర్స్ ఉన్నాయో, పాలసీ మ్యాటర్లో ఒక కులాన్నే ప్రతిపాదిక మీద మీరు తీసుకోవద్దు. మీరు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి, అలాగే అదేవిధంగా కాబోయే ముఖ్యమంత్రి అని కూడా నానుడు ఉంది. కాబట్టి అందరినీ, అన్ని బీసీ కులాలని కలుపుకొని వెళ్తే మనకి ఈ యొక్క పార్టీ పరంగా కానీ, లేదంటే ఈ వృత్తుల పరంగా కానీ అందరూ కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉంటారు. ఈ 3 డిమాండ్లని నెరవేరుస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాను.